అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అసలు వచ్చిన నాగార్జున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియాకి అదొక చిన్న విన్నపము. మీరు దున్నపోతున్న ఈనిందంటే ఘాటను కట్టేశామని చెప్పి రోజుల్లో ప్రచారం చేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా అభిమానుల్ని, కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మా ఆత్మీయులు చాలామందిని మీరు ఆందోళనకు గురి చేశారు. అసలు అందులో కంటెంట్ ఏంది, ఎవరు రేజ్ చేశారనే పేరును కూడా సక్రమంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజెంట్ చేయాలి. నెంబర్ 1, ఇది దురదృష్టకరం. ఇవాళ కర్ణం బలరామో లేకపోతే వాళ్ళ కొడుకో వైసీపీ తరఫున నామినేషన్ ఇస్తే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా అడ్డగడ్డ వేణని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైతే నాగులపాలెంలో ఉన్నాడో పర్చూరు మండలం, అతను వచ్చి ఒక సిల్లీ అబ్జెక్షన్ రైజ్ చేశాడు. అది ఎవరు కూడా అది లీగల్ పర్వ్యూలోకి వస్తుందని కానీ అంత సీరియస్గా తీసుకోలేదు. మేము కూడా నిజంగా నిన్నటి తీసుకోవాలి. మా షెడ్యూల్లో ఎక్కడ నిన్న నుంచి ప్రచారంలో కానీ మేము పబ్లిక్ని వైడ్ రేంజ్లో కలిసే దాంట్లో కానీ ఎక్కడ మేము డీవియేట్ అవ్వలేదు. ఎందుకంటే మాకు చట్టం మీద, అలానే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్లో నిమగ్నమైనటువంటి అధికారుల మీద, ఎట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీ పెద్దల మీదతో సహా మాకు ఎలాంటి అనుమానాలు లేవు. ఇట్లాంటి వీళ్ళు చేసే నీచమైన కుతంత్రపూరితమైనటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారని. అసలు ప్రజాక్షేత్రంలో బలం ఉంటే, నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తుంటే వాళ్ళు ఫైట్ చేయాల్సింది తెలుగుదేశం మీద కదా. ఇలా నాది ఒక రోజు టైం వేస్ట్ కోసమే చేశారు తప్పితే అంతకుమించి ఇందులో ఏం లేదు. నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఈ చీరాలకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు ఆర్ఓ గారికి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ అబ్జర్వర్ ఆయన కూడా ఉన్నాడు నిన్న, ఇలా ఆయన కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ గారు, అలానే మీనా గారు అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే రూల్ పొజిషన్ ఇవాళ గూగుల్లో కొడితే వస్తుంది. ఆర్పీ యాక్ట్ 1951లో ఏముందో ఆ ప్రకారం నేను యాజ్ ఇట్ ఈజ్గా 100% ఫైల్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయం, చట్టం గురించి, కాన్స్టిట్యూషనల్ ప్రొసీజరు, ఫండమెంటల్స్ తెలుసు. నా నామినేషన్ తిరస్కరించడం అంటే అది పెద్ద జోకు. వాళ్ళ చేసినటువంటి సిల్లి ప్రచారానికి మీడియా ప్రచారం కల్పించి తప్పితే అందులో వాస్తవం లేదని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటూ మా అనుచరులని, అభిమానుల్ని మీ కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలని చెప్పి, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చీరాలలో
నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు, అలానే బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు సుదీర్ఘమైనటువంటి ఐఏఎస్ కెరీర్ను వదులుకొని ప్రజాసేవకు వచ్చినటువంటి జేడీ శీలం గారు ఇలా ఎంపీగా బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ అడ్జస్ట్ చేస్తారు. వారికి కూడా 2 ఓట్లు చీరాల నియోజకవర్గ ప్రజలు, అలానే యావత్ బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి నాకు సంబంధించిన అభిమానులు కూడా డెఫినెట్గా శీలం గారికి ఓటేయాలని చెప్పి నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తాను. 10 గంటలకి చీరాల రిటర్నింగ్ ఆఫీసర్ గారు, ఆర్డీఓ గారు నిన్న జరగాల్సినటువంటి స్క్రూటినీని ఈవేళకి వాయిదా వేశారు. ఎందుకంటే వైసీపీకి చెందినటువంటి అభ్యర్థి తరపున వాళ్ళు ఒక అబ్జెక్షన్ రైజ్ చేశారు. అబ్జెక్షన్ ఏమిటంటే విషయం, కృష్ణమోహన్ గారు గతంలో ఒక కంపెనీకి ఎండీగా ఉన్నప్పుడు వాటి గురించి వివరాలు ఇవ్వలేదు అని. అంటే కొంత డ్యూస్ ఎలక్ట్రిసిటీ బిల్ ఏదో పేమెంట్ చేయాల్సిందందుకు అది దీనిలో రిలవెంట్ కాదు, దీనికి సంబంధం లేదు, నిన్ననే రిజెక్ట్ చేసేవాడిని. ఎందుకైనా మంచిది నేను అందరూ ఒపీనియన్ తీసుకొని అన్నీ ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా అని కూలంకషంగా నేను పరిస్థితిని పూర్తిగా వివరించుకొని నేను కంప్లీట్గా అన్ని విచారించాను. ఎందుకంటే ప్రొవిజన్ ఉంది, నిన్న ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే ఈరోజు 11 గంటల లోపల దాన్ని చేయాలి అని చెప్పి ఒక ప్రొవిజన్ ఉంది. కాబట్టి ఆ ప్రొవిజన్ ప్రకారం నేను కంప్లీట్గా అన్ని విషయాలు పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చాను. వారు నిన్న చేసినటువంటి అబ్జెక్షన్లో ఏ రకమైనటువంటి ప్రాధాన్యత లేదు, దీనికి సంబంధించిన నామినేషన్కి సంబంధించిన విషయం కాదు. ఏదైతే వారు అఫిడవిట్ వేశారో అఫిడవిట్ కరెక్ట్గా ఉంది కాబట్టి నామినేషన్ సక్రమంగా ఉంది, అబ్జెక్షన్ని తిరస్కరిస్తున్నాను అని ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది నిన్ననే జరగాల్సింది, కానీ ఎక్కువ మరలా సంగ్రహించుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని పరిశీలించి పర్మనెంట్గా దీని మీద నాకు క్లియర్గా ఒపీనియన్ వచ్చే వరకు నేను టైం తీసుకున్నాను యాజ్ పర్ రూల్. కాబట్టి ఇది నిన్ననే జరగాల్సింది. ఈవేళ ఈయన ఇచ్చినటువంటి నామినేషన్ సక్రమంగా ఉంది, యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పడంతో పాటు వారి శ్రీమతి గారు సబ్స్టిట్యూట్ క్యాండిడేట్గా వేసినటువంటి నామినేషన్ వీరి సక్రమంగా ఉంది కాబట్టి 2వ నామినేషన్ అవసరం లేదు, దాన్ని తిరస్కరించడం అని చెప్పి సరి అయినటువంటి తీర్పు ఇచ్చారు. మేము చాలా యాజ్ పర్ రూల్స్ పనిచేసినందుకు ఆర్ఓ గారిని నిష్పక్షపాతంగా వ్యవహరించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ ఆమంచి కృష్ణమోహన్ గారికి అపారమైనటువంటి ప్రజా ఆదరణ ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రజా కోర్టులో వారే గెలుపొందుతారనేటువంటి నమ్మకంతో, ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకంతో ప్రజలందరికీ, చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తూ సక్రమంగా ఈ జరిగినటువంటి ఈ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారు. ఆమంచి కృష్ణమోహన్ గారికి అపార విజయం ఇస్తారనేటువంటి నమ్మకం నాకుంది. అదేవిధంగా వారందరినీ, చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆమంచి కృష్ణమోహన్ గారిని గెలిపించమని, ఆయనతో పాటు నేను 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మీ బిడ్డ అయినటువంటి జేడీ శీలం గారికి కూడా ప్రజలందరూ ఒక ఓటు, నాకు కూడా పార్లమెంటుకు ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నాను, నాకు కూడా ఓటు వేసి గెలిపించమని ప్రార్థిస్తా ఉన్నాను.